నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మోటార్ వెహికల్ దినోత్సవం. కౌన్ బనేగా స్టాంపులు సేకరించడంలో భాగంగా తెనాలిలోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలందు ఫిలాట్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు ఫిలాట్లీ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు మొదటి, 2వ మరియు 3వ స్థానంలో నిలిచిన వారికి బహుమతులు తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు అందజేశారు. ఇందులో పాల్గొన్న నెహ్రూ నికేతన్ సిబ్బంది మరియు పోస్టల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిలాట్లీ అనేది కింగ్ ఆఫ్ హాబీ. ఈ ఫిలాట్లీ సందర్భంగా తెనాలి సూపరింటెండెంట్ పిల్లలకి పోస్టల్ స్టాంప్స్ హాబీ గనక ఉంటే వారికి కావాలనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అందరికీ పోస్టల్ సిబ్బంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నెహ్రూ నికేతన్ పాఠశాలలో 8, 9 తరగతులు వాళ్ళకి ఫిలాటలీ అంటే స్టాంపులు సేకరణ, స్టాంపులు హాబీ కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు దీన్ని. అట్లాగే దీంట్లో భాగంగా స్టాంపులు సేకరించడం అనే దాని మీద అవగాహన కల్పించడానికి పిల్లలకి 7, 8 తరగతుల వాళ్ళకి ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఈరోజు జరిగించడం జరిగింది. దాంట్లో ప్రతిభ చూపిన వాళ్ళకి ఈరోజు మేము గిఫ్ట్లు, కొన్ని బహుమతులు ఇచ్చి సర్టిఫికేట్ ప్రదానం కూడా చేశాము. అందువల్ల ఈరోజు మా తపాలా శాఖ నుంచి గెలుపొందినటువంటి వీళ్ళందరికీ మా అభినందనలు తెలుపుతున్నాము. మురుగు కాల్వలపై ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి పురపాలక సంఘ అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణ బుర్రెపాలెం రోడ్లో మురుగు డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను పురపాలక సంఘ ఆధ్వర్యంలో తొలగింపచేశారు. ఎడ్లపాటి వెంకట్రావు సెంటర్ వద్ద దుకాణదారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు అధికారులకు దుకాణదారులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్లు అడ్డం పెట్టి కొద్దిసేపు తొలగింపులను దుకాణదారులు అడ్డుకున్నారు. కమిషనర్ శేషన్న దుకాణదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి పోలీస్ సిబ్బంది సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయని, ఈ క్రమంలో మురుగు కాలువల్లోని షీల్డ్ తీసేందుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించామని, పనులకు అడ్డంగా ఉన్న మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాలువలలో షీల్డ్ తీయడం ద్వారా నీటి పారుదల సక్రమంగా ఉంటుందని, తద్వారా వర్షపు నీరు రోడ్లపై నిలిచే అవకాశం ఉండదని, అలా నీరు నిల్వ ఉండకపోవడం వల్ల మంచి శానిటేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది కనుక ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ డ్రైన్ వరకు వచ్చినా కూడా ఏమన్నాడు డ్రైన్ అవన్నీ ఆఫీస్లోనే ఉన్నా.
మన పట్టణంలో ప్రధానంగా 3 కాలువలు పోతున్నాయి. వాటికి అనుసంధానంగా ఒక 7-8 కాలువలు ఇరిగేషన్ ఛానల్ ప్లస్ మొబిలిటీ కొంత ఏరియాకి వెళ్ళిపోయినాక 2 కలిసి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలి అనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కాబట్టి వర్షాకాలం కాబట్టి వాటన్నిటి కూడా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ జరుగుతున్నాయి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా. అందులో భాగంగానే వితిన్ టౌన్లో ఉన్నటువంటి ఏరియాలలో బులిపాలెం రోడ్డు కావచ్చు, సిటాంజనేయ స్వామి గుడి ఆ పరిసర ప్రాంతాలు రోడ్లు కావచ్చు, అలాగే ఇతరత్ర కొన్ని రోడ్లు కావచ్చు, వీటన్నిటిలో డ్రైన్స్ సిల్టప్ అయిపోయినాయి. ఆ సిల్టప్ అయిన కారణం ఏంటనేది గమనిస్తే వర్కర్స్ సిల్ట్ తీయడం లేదు ప్రాపర్గా. ఎందుకు తీయడం లేదు తెలిసి గమనిస్తే ఎంక్రోచ్మెంట్లన్నీ కూడా అయిపోయినాయి. సో అందువల్లనే ఎంక్రోచ్మెంట్లు అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అవ్వడానికి కష్టంగా ఉంది. దానివల్ల చిన్న వర్షం పడ్డా కూడా ఆ వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. అందులో భాగంగానే కొన్ని స్టార్ట్ అయినాయి. ఈరోజు మనం ఇక్కడ బురిపాలెం రోడ్డు కూడా గమనించాం. అవన్నీ కూడా ఆ ఎంక్రోచ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీయటం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, డ్రైన్స్ను ఆక్యుపై చేయొద్దు అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిటర్న్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ చెంచుపేట 30వ వార్డులోని ఉడా పార్కులో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు నేతృత్వంలో ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు మురళి, జి శ్రీనివాసరావు, జి నరేంద్ర ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి 6 వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వీరిని గంగానమ్మపేటకు చెందిన అంగిరేకుల గంగాధర్రావు, కటవరానికి చెందిన పల్లెకొండ దుర్గాప్రసాద్, చెంచుపేట ఇందిరా కాలనీకి చెందిన గడ్డం ప్రసాద్, సుందరయ్య కాలనీలో ఉంటున్న షేక్ సైఫా, తెనాలి బిఎస్ఆర్ కళాశాల కాలువకట్ట వద్ద నివసించే అరవపల్లి భువనేశ్వర్, ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన జానవరపు తేజాలుగా గుర్తించారు. వీరిలో గంగాధరరావు, దుర్గాప్రసాద్ విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 1100 గ్రాముల గంజాయిని 22,000కు కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి మిగిలిన వారితో కలిసి కొంత వాడుకుని మిగిలినది విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబట్టారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రమేష్ బాబు గారు మంచి గుడ్ వర్క్ చేస్తడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజున ఉడా పార్క్ దగ్గర 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఈ గంజాపై మరి తెనాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం జరిగింది. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది 10 కేసుల్లో. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్లో చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మరి ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండింగ్ పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజా అమ్మి సొంత ప్రయోజనాలకి, ఈ గంజా అమ్మి డబ్బులు ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటే దయచేసి మానుకొని, అవసరమైతే మా ఎస్పీ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ గంజా అఫెన్స్లో వాళ్ళని నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్స్
పంపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఇంతటి మంచి క్యాచ్ 6 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి 3 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారికి, అలాగే వాళ్ళ ఎస్ఐ ప్రకాష్ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా మరి మా ఉన్నతాధికారులకు వాళ్ళకి స్పెషల్ రివార్డులు సిఫార్సు చేయమని చెప్పేసి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం. 1.1 kgs గాంజాని స్వాధీనం చేస్తాం జరిగింది. ఏ గంగాధరరావు, గంగానమ్మపేట తెనాలి ఇతుంది, అలాగే పల్లికొండ దుర్గాప్రసాద్, కట్టెవరం గ్రామం తెనాలి రూరల్ మండలం, అలాగే గడ్డం ప్రసాద్ ఇతను కూడా ఇందిరా కాలనీ చెంచుపేట తెనాలి, అలాగే షేక్ సైసా ఇతుంది తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇతుంది, అలాగే భువనేశ్వర్ ఇతను కూడా కాలేజీ కట్ట విఎస్ఆర్ కాలేజీ కట్ట మీద తెనాలి టౌన్ ఇతుంది, అలాగే జనవరపు తేజ ఇతను కూడా ఎడ్ల లింగయ్య కాలనీ తెనాలి టౌన్. వీళ్ళందరి దగ్గర కూడా పై ఇద్దరి దగ్గర మొదటి వ్యక్తి దగ్గర 400 గ్రాముల గంజా, రెండో వ్యక్తి దగ్గర 300 గ్రాముల గంజా, అలాగే మిగతా 4 దగ్గర ఈచ్ 100 గ్రాములు కూడా మేము ఇన్స్పెక్టర్ గారు స్వాధీనపరుచుకొని వాళ్ళని రిమైండింగ్ పంపిస్తాం. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తలను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ఇది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.